డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏంటంటే సలార్ కల్కి సినిమాల సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోస్ మీద ఉన్నారు. ఇదే జోరుని కంటిన్యూ చేస్తూ రెబల్ స్టార్ కూడా టాలెంటెడ్ డైరెక్టర్స్ తో వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రాజా సాబ్ గ్లిమ్స్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. అయితే తాజాగా మూవీ టీం నుండి వచ్చిన మరో అప్డేట్ ఫ్యాన్స్ ని మరింత సంబరపరుస్తుంది. అదేంటో ఈ వీడియోలో చూడండి. సలార్ కల్కి సినిమాలతో సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇదే జోష్ను కంటిన్యూ చేస్తూ రెబల్ స్టార్ కూడా టాలెంటెడ్ డైరెక్టర్స్ తో వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ ఇప్పటిదాకా టచ్ చేయని రొమాంటిక్ హర్రర్ జోనర్ను రాజా సాబ్ సినిమాలో తెరకెక్కించడం విశేషం. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నాడు డైరెక్టర్ మారుతి. ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ఫ్యాన్కు తెగ నచ్చేసింది. అయితే తాజాగా మూవీ టీం నుండి వచ్చిన మరో అప్డేట్ని ఫ్యాన్స్ని మరింత సంబరపరుస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ టైటిల్ రోల్లో నటించగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాల్విక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దీంతో అభిమానుల అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూట్ నవంబర్లో పూర్తి కానట్లు సమాచారం ఇచ్చారు మారుతి గారు. దీంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నెక్స్ట్ ప్రభాస్ చేస్తున్న ఫౌజీ, సలార్ 2, స్పిరిట్లతో పాటు కల్కి పార్ట్ 2 సినిమాని తొందరగా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. మాస్ హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు కాలు కదిపితే ఆ కిక్కే వేరు. అదే ముగ్గురు హీరోయిన్లు సిందేస్తే డాల్బీ అట్మాస్ థియేటర్లో దద్దరిల్లిపోవడం ఖాయం. అలాంటి సందడే ది రాజా సాబ్లో చేయబోతున్నారు. ప్రభాస్ మాస్ ఇమేజ్, మారుతి స్టైల్ కామెడీ వెరేసి ఫ్యాన్స్లో వీలలో వేయించే మూమెంట్స్కు కొదవలేదంటున్నారు మారుతి. అందుకోసమే ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజులు ఉన్నాయంటున్నారు. వాటిలో ప్రత్యేకంగా ఒక సాంగ్ క్రియేట్ చేశారంట. ప్రభాస్ స్టైలిష్ డ్యాన్స్ చూసి చాలా కాలమైంది. ఆ లోటు రాజా సాబ్లో తీరబోతుంది అంటున్నారు మారుతి. ఇందులో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాల్విక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ముగ్గురితో ప్రభాస్ ఆడిపాడేలా ఓ పాటను డిజైన్ చేశారంట. ఈ పాట థియేటర్లో ఓ ఊపు ఊపుతుంది అంటున్నారు మారుతి గారు. డార్లింగ్ ప్రభాస్తో మాస్ స్టెప్పులు వేయించాలన్న లక్ష్యంతోనే మారుతి ఈ పాటను డిజైన్ చేశారంట. ఈ మధ్య కాలంలో స్టార్ హీరో పక్కన ముగ్గురు హీరోయిన్లు డ్యాన్స్ చేసిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి. సో అందుకోసమే మారుతి గారు ఇది ప్రత్యేకంగా డిజైన్ చేశామని చెప్పారు. ఫ్రెండ్స్, రాజా సాబ్ ట్రైలర్ కోసం మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.